ప్రియమైన దేవుడు, దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని చక్కనైనటువంటి లేఖనాలు మనం చూస్తున్నాం. గత వారం దేవుడు శాపల గురించి మాట్లాడాడు. అదే లేఖనాల్లో నుంచి ఉన్నతమైనటువంటి అద్భుతమైన మాటలు ఈరోజు మనం దేవుని దగ్గర తెలుసుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయేను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై పంపివేయమని చెప్పి, యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పి, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. మిల్లులను దాకా తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. కొన్నిసారి 4,000 మందికి 7 రోజులు కొన్ని చిన్న చేపలు మార్చడం మనం చూస్తాం. ఈరోజు 5,000 మందికి ప్రభు పంచిపెట్టాడు. 5,000 మందికి పంచిన తర్వాత 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలకు పంచిన తర్వాత 12 గంపలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఆమేన్. హల్లెలూయా. సమృద్ధి ఎంత సమృద్ధి 12 గంపల సమృద్ధి. ఎంత సమృద్ధి అండి? 12 గంపల సమృద్ధి. ఎంతమంది తృప్తి పొందారు? 5,000 మంది పురుషులు, పిల్లలు, స్త్రీలు. ఎన్ని పంచాడు? 5. ఎన్ని పంచాడు? 5 రొట్టెలు ఉన్నాయి. కొంచెం కృప విస్తారమైన ఆశీర్వాదం. ఏమండి? కొంచెము కృప విస్తారమైన కృపను కొంచెమే చూపించాడు ఆయన. విస్తారంగా మారిపోయింది ఆశీర్వాదకరంగా. మన జీవితాల్లో కొంచెం కృప ఉంటే చాలు, విస్తారంగా జీవించాలి. కొంచెం కృప ఉంటే చాలు, విస్తారంగా జీవించబడతాం. ఆ కొంచెం కృప ఎలా పొందాలి? ఇది అంశం. కొంచెం కృప ఎలా పొందాలి? ఆ కొంచెం కృపని ఎలా పొందుకోవాలి? ఆ కొంచెం కృపను నీలో ఎలా గుర్తుపట్టాలి? కృప కొంచెం అనుభవిస్తే, కొంచెం గుర్తుపడితే, ఆ కొంచెం కృపల దగ్గర నడిస్తే 12 గంపల సమృద్ధి దేవుడికి స్తోత్రం. అందుకే ఆయన నడిపిస్తుంది. 14 సమూహమును చూసి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చూడండి, ఆ ప్రజల మీద దేవుడు కనికర పడి ఉన్నాడు.
బాగా ఆలోచించండి. మనందరి మీద దేవుడు కనికరం ఉంచాడు కాబట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. మనందరి మీద యేసయ్య కనికరం ఉన్నది కాబట్టి ఈ దినాలు ఈ రీతిలో కూడుకోగలిగాం. మన మీద ఆయన కనికరం ఉన్నది కాబట్టి మనము ఆత్మ సంబంధమైన శరీరమైనటువంటి స్వస్థత, మేలు, దీవును అనుభవిస్తూ వచ్చాం. అయితే చూడండి 15 వచనంలో సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చారు శిష్యులు. ప్రభా, పొద్దున్న నుంచి నీ మాటలు వింటున్నాను. పొద్దున్న నుంచి ఆకలి అవేది మర్చిపోయి అయ్యా నీ మాటలు ధ్యానంలో ఉన్నా, నీ మాటలు ఆలోచించడంలో పరమశిలో అంత బాగా ఉంది. అక్కడ మనుషులు కదా, మనుషులకి తప్పనిసరిగా ఆహారం అవసరం. ప్రభా, పొద్దున్న తినలేదు ఆయన, ఆకలితో ఉన్నాయి. ఒక పని చేస్తాం, మేము అందరినీ బయటికి పంపిస్తాం. అడవులు అరణ్యాల్లోకి వెళ్ళి భోజనాన్ని కొనుక్కొచ్చుకుంటారు. ఏమంటారు? భోజనాన్ని కొనుక్కొచ్చుకొని తిని తృప్తి పడతారు. అంటే ఇక్కడ యేసయ్య తృప్తి పరుస్తాడు అని ఆలోచన లేదు. యేసయ్య భోజనం పెడతారని ఆలోచన లేదు. ఏం చెప్తున్నాడు? ప్రభు మన దగ్గర ఏం లేదు, ఇక ఆగలేదు, వాళ్ళ కడుపులో పడితే ఇక దూడు లోపల నుంచి సన్నులు గొడ్లు బయటకు వస్తాయి, మనం అర్జెంటుగా ఇక్కడ పంపించేద్దాం, ఏమైనా తెచ్చుకొని తింటారు. ప్రభు ఏమన్నా తెచ్చుకుంటారు, అయ్యా కొనుక్కుంటారు, పోయి పంపించేద్దాం. వాళ్ళ భయం ఏంది? వీళ్ళు ఆకలితో ఉన్నారు. వీళ్ళ భయం ఏంది? రాత్రి అయితే అడవిలో పురుగు పుట్ట ఉంటుంది, పాములు ఏములు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఎవరు తిని పెట్టేవాడు, ఇచ్చినవాడు, అమ్మేటవాడు ఎవరు దొరకడు. ఏం చేయాలి పరిస్థితి? ఆలోచన సమయంలో శిష్యులు వెళ్ళి ప్రభా నేను పంపించేస్తాను, లాంటితో ఉన్నా. సాయంకాలం అవుతుంది, షాపు పని చేస్తారు, షాపు క్లోజ్ చేస్తారు, వాళ్ళు తిన్నాడు ఏముండదు, పంపించేద్దాం అంటే యేసయ్య ఏమంటాడు? జాగ్రత్తగా చదవడం. వెళ్ళవలసిన అవసరం లేదు, మీరే భోజనము పెట్టుడని వారితో చెప్పగా ఇది ప్రశ్న. ఏమంటాడు? మనం ఏమడుగుతున్నాము? దీన్ని ఎవరు ఇస్తారు? ఎవరు సాయం చేస్తారు? ఎవరు మనం నడుచుకుంటారా? ఎవరన్నా మాకు సాయం చేస్తారా? తీసుకుంటే ఎవరు అక్కడ నువ్వే చేయాలి, నువ్వే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, వెళ్ళాల్సిన అవసరమే. ఏం చేయమంటాడు? నువ్వే పెట్టాలి. వీళ్ళు ఏమంటారు? మా దగ్గర ఏమున్నాయి? అయితే ఇంత 5 రొట్టెలు ఉంటాయి, అయితే ఇంత 2 చేపలు ఉంటాయి, అది ఇంత గొప్ప సమూహాన్ని పెట్టుకోండి. ఏమన్నా ఆలోచించండి. ప్రశ్న అర్థమైందా మీకు? మా ప్రశ్న అర్థమైందా? ఏమంటాడు ఆయన? శిష్యులు ఏమడుగుతున్నారు? వాళ్ళు ఆకలితో ఉన్నారు, సాయంకాలం అయింది, ఈ అడవిలో కొనుక్కోవడానికి ఏం దొరకవు, నైట్ అయ్యేసరికి వాడు ఇబ్బంది పడతారు. ప్రభు వాడు పంపించేద్దాం, కొంచెం పెద్దలుగానే పంపించేద్దాం. సూర్యుడు ఉన్నందులో ఒకటే పంపిస్తుంది, తెచ్చుకొని తింటారంటే యేసు ప్రభు అంటాడు, ఇబ్బంది ఎక్కడికి పంపించు, ఇక్కడే కూర్చోండి, నువ్వు పెట్టుకోవాలి. విచిత్రమైన సంగతి అంటే యేసయ్య తెలియదు ఇక్కడ లేవని తెలుసా లేదా? తెలుసు. మరి ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకు చెప్తున్నాడు? ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని అడగద్దు, ఎక్కడికి పోవద్దు, ఏమి చేయొద్దు.
బలహీనుడు కదా, నువ్వే బలమైన కార్యాలు చేయి. నీకు జ్ఞానం లేదనుకుంటున్నావు కదా, నీవే జ్ఞానాన్ని మనసు. మనమైతే వేరే ప్రశ్నలు వేసుకునేవారంటే అసలు నాకు ఏం తెలుసు అని, నా దగ్గర ఏముందని, నా దగ్గర డబ్బు లేదు, తిండి లేదు, బలం లేదు, అది లేదు, ఇది లేదు, మేము అట్లా మేము ఇట్లా అంటే దేవుడు అంటాడు అలా ఉన్నవాడు నువ్వే చేయి. నాకేం చేతకాలంటావు, నువ్వే చేయి. ఒకసారి బాబునగర్ నుంచి నా దగ్గరికి బ్రదర్ వచ్చి, అక్కడ ఒక చర్చిలో చాలా పెద్ద చర్చి అది, క్వైర్ డైరెక్టర్ ఆయన. చాలా చక్కగా పాటలు పాడతాడు, మధురమైన పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, చాలా పాటలు కూడా క్యాసెట్ చేసాడు. క్యాసెట్ చేసి ఒకసారి ఆ క్యాసెట్ ప్రార్థన చేయించుకోవడానికి ఓపెన్ చేయడం నా దగ్గరికి తీసుకొచ్చారు, ప్రార్థన చేసి ఇచ్చారు. అయితే మన కాలానికి ఆ బ్రదర్కి క్యాన్సర్ వచ్చింది, గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సర్ రాగానే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, బాబు నీకు మరి గొంతు పని చేసుకోలేదు కదా, కొంచెం పక్క తప్పుకుంటే వేరే వాళ్ళు వచ్చి పాడుతారంటే, నిజమే కదా నా గొంతు పని చేసుకోలేదని ఆయన వెళ్ళి దూరంగా కూర్చొని వెనక సైడ్ చాలా లాస్ట్లో బ్రదర్ కూర్చున్న ప్లేస్లో లాస్ట్లో కూర్చొని అందరూ పాడుతూ ఉంటే ఆయన మనసులో అనుకున్నాడు, ఎంత గొప్ప భాగ్యం కోల్పోయాను. నేను అక్కడుండి స్థితించుకోను, నేను అక్కడుండి ఆనందించుకోను, నేను అక్కడి మైపరుచుకోను. అయ్యో నాకు వచ్చినటువంటి వ్యాధి వలన, ఈ బాధ వలన ఇదిగో నేను దోషం వేయబడింది కదా, బయటికి వెళ్ళిస్తుంది కదా, కానీ నా ప్రభు నాకు ఆనందాలు ఆశ. ఇప్పుడు నేను పాడితే నా స్వరం బాగా వస్తుంది, అది గాంధ స్వరం గాడి స్వరంలా ఉంటుంది, ప్రభుత్వం ఎలా నచ్చుతుంది, నేను పాడే పాట చేసే ఇష్టం లేదు అని ఆయన ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ అక్కడ కూర్చునిపోయాడు. ఒకక్కడ ఒక ముసలాయన కూర్చున్నాడు కోసం బాగా అనిపించింది. ముసలాయన వచ్చి పక్కన కూర్చున్నాడు, బాబు ఇక్కడ ఒక వ్యక్తి కూర్చుంటాడు, చిన్న బాగా పాడవుతాడు, ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు. అయ్యే నేనేనా ఇక్కడ కూర్చునేది, నేను పాడటమేంది, చాలా బాగుపడిపోయాను, పక్కనే కూర్చుంటా రోజు వచ్చి ఈ పాట పెట్టుకున్నప్పుడు నా స్వరం బాగా వినిపిస్తుంది, చాలా సంతోషం అనిపించింది. నీ పాట వినడానికి నేను రోజు వస్తున్నాను. ఆయన ఏమనుకుంటాడంటే, అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు పాడుతున్నప్పుడు వినసముగా ఉన్నదేమో ఆయన అనుకుంటున్నాడు. నాయన ఇప్పుడు నన్ను అక్కడికి కూర్చోడానికి నాకు లేదు, నాకు కొనుక్కోలేదు, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను ఇక్కడే కూర్చుంటున్నాను. అయ్యా నేను అక్కడ ఉన్నప్పుడు కాదు నీ పాట విన్నది, ఇక్కడ కూర్చున్నాను, నీ పక్కన కూర్చుంటున్నాను. పరిసలో ఈ స్వరం నాకు నచ్చింది, నా కోసం పాడు అని చెప్పి పాడించుకున్నా. ఆ సంఘం అంతా ఆరాధన దొరుకుతుంది, వీరికి అడుగుతుంది, మనమేలోకి వెళ్ళిపోయి నా పాటలు పిలిచిపోలేదు, అడిగిపోలేదు, నన్ను దూరం పెట్టారు, నన్ను వెలివేశారు అంటే నేను మనసు నిండా బాధపడి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అంటే నువ్వు పాడు. ఆయన స్వరం ఎలా ఉంది, గాడి స్వరం, క్యాన్సర్తో ఉన్నటువంటి స్వరం. పాడి అయిపోయిన తర్వాత ఆయన కన్నీళ్ళతో నా పాట ఒక్క మనిషి అన్న విన్నాడు, ఒక పెద్ద ఆయన విన్నాడని ఆయన కన్నీళ్ళు కావస్తున్నప్పుడు ఆయన కళ్ళు చూసాను, పక్కన మనిషి ఎవరు వెళ్ళి విన్నారు స్వరం, ఎవరు విన్నారు, వెంటనే నా పోలీస్ బ్రదర్ నాకు ఇక్కడ జరిగింది, మీరు హైదరాబాద్ వచ్చేసి అని ప్రార్థన చేసుకున్నాను. రామనాడు ప్రాంతంలో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వరాన్ని స్వస్థపరిచాడు. తిరిగి ఆ వ్యక్తి అదే మందిరానికి వెళ్ళాడు, ఆ సంఘానికి వెళ్ళాడు, మళ్ళా క్వైర్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. తర్వాత 5-6 క్యాసెట్లు పాటలు రిలీజ్ చేసి దేవుని మహిమపరిచాడు. ఏమి లేదని సమాజం వల్ల గొంతు పాడు ఇలా పాడటానికి పనికి అని అప్పుడు దాకా మంచిగా పాడగలము చేయగలరు చెప్పిన సమాజం ఆయన వెలివేసింది.
ఆ వెలివేసినట్టు దగ్గర యేసుప్రభు వెళ్ళి నువ్వు నాకు కావాలి అంటే, నీ స్వరం నాకు కావాలి, నీ పాటలు నేను వినాలి, నువ్వు పాడుతుంటే మధురంగా వినిపిస్తుంది నాకు. ఎవరికి కావాలి? శివుడు ప్రేమ ఏం లేదు ఆయన దగ్గర, ఏం లేదు ఆయన దగ్గర ఏం లేదు, మంచి స్వరం లేదు, పాడడానికి గొంతు కావాల్సి ఉంది. కానీ దేవుడు ఎవరు అనుకున్నాడు? ఆయన ఇష్టమై ఉన్నాడు. శిష్యుల దగ్గర ఏమి లేదు, వేళ కూర్చున్నారు. అక్కడ వీళ్ళ దగ్గర పెట్టే సామర్థ్యం లేదు, వీళ్ళ దగ్గర ఆర్థికంగా లేదు, ప్రజలకు సరిపడిన ఆహారం వీళ్ళ దగ్గర లేదు. అయినా దేవుడు అంటాడు మీరే పెట్టండి. దేవుడు పెట్టమంటాడు. విచిత్రంగా ఉందా? అంతమంది ప్రజలు ఉన్నారు. వాస్తవంగా వీళ్ళ కళ్ళ ముందు కొద్దిగా ఉన్నాయి, 5 ఉన్నాయి, 5 చేపలే ఉన్నాయి, 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు? వాడిని ఆడికి పంపిస్తున్నాను ఇష్టం. ఎవరో సహాయం చేయడం నాకు ఇష్టం లేదు, ఎవరో ఆదరించడం నాకు ఇష్టం లేదు, ఎవరో వచ్చి పడిపోయిన లేవడం నాకు ఇష్టం లేదు. పడిపోయిన ముందే లేదు, ప్రతి వాడిని ఆదరించు, దుఃఖంలో ఉన్న వాడికి ఓదార్పు నీవే ఇవ్వు, బలహీనమైన వాడి దగ్గరికి వెళ్ళి నీవే వాడిని బలపరచు, శక్తి లేని వాడి దగ్గరికి వెళ్ళి నీ శక్తిని చూపించి వాడిని ప్రభువులో దేవుడు. ఒకసారి మనం గురించి ఆలోచించే జ్ఞానం ఉందా? ఎంతమందిని ఆదరిస్తున్నాం, ఎంతమందిని బలపరుస్తున్నాం, ఎంతమందికి సహాయం చేస్తున్నాం అడిగితే నేను అంటాను నాకే లేదు, దిక్కు లేదు. నేను ఎప్పుడు పెట్టేది? నేను ఇప్పుడు చిన్నవాళ్ళ దగ్గర చెప్తాను, బ్రదర్ నువ్వు 50 డొనేషన్ చేయాలంట అన్నావు, ఏం మాట్లాడుతున్నావు? నాకు అంత ఉందంటావా? ఏదో 1000, 2000 సంస్థ 10,000, 50,000 ఏమనుకుంటాను? నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేనేంటి అంటే దేవుడు అంటాడు. అది మన మనసుకు మాట్లాడుతున్న పరిభాష. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు ఎన్నో అంటాడు. ఇక్కడ అసలు సంగతి ఉంది. అక్కడ 50,000 ఇవ్వగలిగేటువంటి వాడికి దేవుడు ఎంత ఇచ్చుంటాడు, ఎంత ఇస్తాడని ఆశించాలి. ఇది మనకు గుర్తుండదు. మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటంటే మన దగ్గర సామర్థ్యం లేదు, మన బలవంతులు కాదు, మన శక్తివంతులు కాదు, మనకు ఏ సామర్థ్యం లేదు. కాబట్టి అన్ఫిట్ ఫర్ ద గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పరిచయకు మనం అరుగులో కానే కాదు. పాటలు పాడటానికి అరుగులుగా, మందిలో భజనలకు అరుగులుగా, మందిరానికి టైం పెట్టడం పాటలకు అరుగులుగా, లేకపోతే ప్రత్యేకమైన ప్రార్థన చేయడానికి మనం అరుగులుగా, బైబిల్ చదవడానికి అరుగులుగా, బైబిల్ ఇతరులకు బోధించడానికి అరుగులు కాదని మనం అనుకుంటున్నాం. మనకు ఏది లేదని అనుకుంటున్నాం, ఏది చేయలేము అనుకుంటున్నాను, నాకు జాతకాలను అనుకుంటున్నాను, నేను ఇవ్వలేను, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను అటువంటి వాడి ఇటువంటి వాడి, నాకు ఏ బలము శక్తి, నాకు ఏ ధైర్యం విశ్వాసం లేవు అని అనుకునేటువంటి ప్రియమైనటువంటి దేవుడు కదా. దేవుడు అద్భుతమైన మీరే చేయండి, మీరే చేసే సామర్థ్యం అనుకుందని మళ్ళా ప్రశ్నిస్తుంది. మనలో మనం తెలియకుండానే నిరుత్సాహం, మనలో మనం తెలియకుండానే మామూలు కలవ ఉంటుంది. శిష్యుల్లో ఆలోచన ఏంటి అని ఇంతమంది ఉన్నారు. ప్రభువు భోజనాలు పెట్టమంటున్నాడు, ఎక్కడి నుంచి తేవాలి? మన దగ్గర సామర్థ్యం లేదు, మన దగ్గర లేదు, మనం పెట్టలేము. మన దగ్గర 6,000 మందికి తగినంత ఆహారం లేదు.
ఆ దగ్గర డబ్బులు లేకపోతే నేను అడుగుతున్నాడు ఏంటంటే నాకు చేత కాదు, నేను చేయలేను, నేను పాడలేను, నా వల్ల కాదని అనుకుంటుంటే నువ్వే చేయగలిగినా దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఎవడు అదే చెప్పినా ఎవరు చెప్పినా అంటే అర్థమేంటి? అర్థమేంటంటే నువ్వు ఏది చేయలేవో అది నీలో ఏది చేయించే శక్తి ఉంటుంది, జ్ఞాపకం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. మనన్నింటిలో చాతగల వారు మన ఆర్థిక స్థితి బాగుంది, మన కుటుంబ పరిస్థితి బాగుంది, మన పిల్లల పరిస్థితి బాగుంది, మన శరీర పరిస్థితి బాగుంది. ఈ స్థితిలో నేను ఏం చేయగలను? ఈ పరిస్థితుల్లో నేను ఎలా సహాయపడగలను? ఈ పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు పోవాలని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు అనుకునే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నువ్వేం చేయి అంటే ఏం చేస్తాం మనం? వేసుకోవడం ఏం చెప్పాడు? ఎవరిని ఎక్కడికి ఏం చేయాలి? మీరే పెట్టండి. మరి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ప్రభావ ఏమనుకుంటున్నారు? ఇంతమంది ఉండే పబ్లిక్, ఇన్ని వేల మంది ఉన్నారు. మన దగ్గర ఎంత ఉందనుకో నువ్వు చెప్తున్నావు పెట్టమని. మన పరువు పోదా? అందరూ భోజనాలు కూర్చోబెట్టాం. నేను వండింది 2-3 కిలోలు, ఆడ 50 మంది కూర్చున్నారు. ఎట్లా పెట్టాలా? ఎట్లా తేవాలా? నేను తక్కువ పోయి అందరికి అన్నం పెట్టినాను. 2 కిలోలు అమ్మని అడిగి ఒక 4-5 తింటాను. ఇంకా 40 మంది పెడతారు కదా. సిగ్గుపోదా? పొరుగు పోదా? వద్దలేదా? ఆలోచిస్తామా లేదా? భయపడతాం, కలవరపడతాం, కంగారు పడతాం. కానీ వేసుకుంటాడు ఆ 2 కిలోలు 20 కిలోలు ఉంటాయి. నమ్మే కూర్చోడు, నమ్మిక పెట్టు. అప్పుడు మీరే వారికి భోజనము పెట్టమని ఏమి లేదని తెలిసి నువ్వు పెట్టమని చెప్తుంటే ఏం చేస్తావు? ఇప్పుడు నీ జీతం మొత్తం నాకు కావాలని అడుగుతానే తీసుకొచ్చి చెప్తారా? ఇంక 2 గుర్తొచ్చు. మనవాళ్ళకి పాలనప్పాలు, మనవాళ్ళకి పాలనప్పాలు గుర్తొచ్చు, బస్ పాస్ గుర్తొచ్చు, కూతురికి పండగ లేదు, గుడ్ ఫ్రైడేకి పండగ బట్టలు తేవాలి కదా అందరికి. అవన్నీ గుర్తొస్తాయి. కాదు నాకు జీతం మొత్తం కావాలి, అవన్నీ ఎప్పుడు 8 ఇస్తే ఆలోచిస్తుంది. మనం ఏది చేయాలనుకున్నా నా దగ్గర లేదు నాకు కాదు, నేను సమర్థుడు కాదు, శక్తివంతుడు కాదు, నాకు కార్యం జరగట్లేదు, చేసుకుడు లేదు, నా పరిస్థితి పనికిరాని పరిస్థితి, నా పరిస్థితి ధైర్యమైనది, దౌర్భాగ్యమైనది, నీచమైనది, ఎందుకు పనికిరాని స్థితిలో నేను ఉంటే మంచి కార్యాలు చేయమని ఆయన చెబుతున్నాడు. నేను ఎక్కడ చేయాలన్నా దగ్గర లేకపోతే అనుకుంటున్నటువంటి ఓ విశ్వాసం నేను అవిశ్వాసం ద్వారా ఆలోచించండి అని శిష్యులతో మాట్లాడు. వాట్ ఐ సే, నేనేం చెప్పానో చెప్తున్నాను అది మీరు చేయండి. అంతేగాని మీ దగ్గర ఉందా లేదా, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని రొట్టెలు ఉన్నాయి, సరిపోతే లేదా, పెడతారా లేదా ఆలోచన చేయట్లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పింది చేయండి. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. యేసు అని ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? చూడండి జాగ్రత్తగా. యేసు అని ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మా యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఇంకనూ గ్రహింపలేదా? ఆలోచించలేదా? మీరు కఠిన హృదయం గలవారు కనుక చూడరా, చెవులు వినరా, జ్ఞాపకం చేసుకున్నా. 5,000 మందికి 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా
ఎన్ని కాపులు ఇచ్చారో మీకు గుర్తులేదా? అని అడిగాను. ఏం ప్రశ్న చూడండి, దేవుడు అంటాడు ఎందుకు అలా ఆలోచన చేస్తున్నాడు? నేను రొట్టెలు నా దగ్గర రొట్టెలు లేదని అనుకుంటున్నాను, నా దగ్గర జీవం లేదని అనుకుంటున్నావు, నువ్వు ఆశ్రయించబడే వ్యక్తులని కాదని ఎందుకు అనుకుంటున్నావు? నీ దగ్గర జీవన లేదని, ఆశీర్వాదం లేదని, నువ్వు ఇతరులకు సాయం చేసే వ్యక్తిగా సామర్థ్యం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే గతంలో నీకు నేను చేసిన గతంలో నీకు నేను చేసిన దీవెన, ఇచ్చిన దీవెన నాపలేదు, నీ ఇంట్లో చేసిన కార్యాలు నాపలేదు. నా అవసరం వచ్చినప్పుడు నేను అడిగిన వివరణ నా దగ్గర లేదు, సామర్థ్యం మీరు కళ్ళు చూడలేకపోతున్నాను, చెవులు నుండి వినలేకపోతున్నాను, హృదయం నుండి అర్థం చేసుకోలేకపోతున్నాను. రొట్టెలు నా దగ్గర లేవని మీరు ఎలా అనుకుంటున్నారు? నా దగ్గర సామర్థ్యం లేదు, నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర బలం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తిరిగి నన్ను ఇవ్వు 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 చెయ్యి చేయని ఎందుకు అడుగుతున్నారు? మీరే చేసిన వాళ్ళు, మీరే ఇచ్చిన వాళ్ళు, మీరే పెట్టిన వాళ్ళు. సిగ్గు లేకుండా మళ్ళా నాకు ఏం ప్రభావం అడుగుతున్నారేంటి? బుద్ధి లేకుండా నాకు ఇంకా మళ్ళీ కార్యం చేయ ప్రభావం అడుగుతున్నారేంటి అంటే మీరు మీరు కళ్ళుండి చెప్పండి, చూడలేనటువంటి బుద్ధి వాళ్ళు కబుర్లు. దేవుడి కార్యాలు మీరు చూడలేదు అయితే ముందు చూసుకోవాలి. నా దగ్గర లేదంటున్నారు. చూడాలి దేవుడి కార్యాలు మీ జీవితంలో విని కూడా కార్యాలు జరగలేదు. మళ్ళా అడుగుతున్నాం, చూడండి కార్యాలు అడగడం కాదు, నువ్వు చెయ్యాలి. మనం ఎప్పుడు కార్యాలు అనుకుంటాం చూసుకుంటాం, కానీ వాస్తవంగా ప్రభు దృష్టిలో మనకు ఎవరైతే మనమే ఇతరులకి కార్యాలు జరిగించడానికి దేవుడి చేత ఏసై చెప్తారు. ఆయన కడగబడి ముద్రించి ప్రతిష్ఠించబడి వారికి అది చెప్తే మీరు అడగడం కాదు, మీరేం చేయాలి? అడగడం కాదు, మీరు చెయ్యాలి. కానీ మరేం చేస్తాం? అడుగుతుంది. మరి యేసు ప్రభు శిష్యులకి ఏం చెప్తున్నాడు? మీరు పెట్టండి, మీరు చెయ్యండి, మీరు బాగు చేయండి, మీరు ఆదరించండి, మీరు కనికరించండి, మీరు దయ చూపించండి, మీరు ప్రేమించండి, వారిని ఉన్నతంగా లేవనెత్తండి. ఆయన నమ్మడించుకోడు, అడుగుతున్నాడు. ఆయన నమ్మడించుకోడు కాదు, మనకు మాత్రం వచ్చి పట్టుకోవడం రావాలి కదా. ఏం చేయాలి? వచ్చి పట్టుకోవడం రావాలి. చూస్తే ఆయన వచ్చి పట్టుకున్నాను. వాళ్ళ దగ్గర ఏముందో పరీక్షిస్తున్నారు. ఏం చెప్పారంటే మా దగ్గర చదవండి. అక్కడ ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి లేదన్నాయతో హల్లెలూయా. ఇక్కడ అసలు విషయం ఏముంది వాళ్ళ దగ్గర? ఏముంది వాళ్ళ దగ్గర? నేను దాని గురించి ఆలోచన చేస్తున్నారా? వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని మొదలు గుర్తెరుగుతుంది, దాని సామర్థ్యం ఎంతో గుర్తెరుగుతున్నారు, దాని విలువేంతో గుర్తెరుగుతున్నారు. లేని దానికోసం వాడు కలలు కంటున్నారు, భూమంలో వివరిస్తున్నారు, లేకపోతే లేని దాని కొరకు ప్రణాళిక వేస్తలేదు. మా దగ్గర ఎంత ఉంది? ఎంత ఉంది? అంతే. ఉన్నది కనబడుతున్న కళ్ళకి, కళ్ళునే మనకి, కళ్ళునయా ఉన్నోళ్ళ కనబడింది కదా. ఏం కనపడింది? ఎంత రోజు చేసుకున్నప్పుడు నీకేం చేసింది కనపడా? చెవులున్నాయా మీకు? నీ జీవితంలో జరిగిన మీరు పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు నీ చెవులు శ్రవణంలో ఆనందించలేదా? కళ్ళు ఉన్నాయిగా, చెవులు ఉన్నాయిగా. నీకున్న దాంట్లో దేవుడు స్థుతిస్తున్నప్పుడు, నీకున్న దాంట్లో దేవుడు మయంపరుస్తున్నప్పుడు, నీకున్న దాంట్లో దేవుడు కనపరుస్తున్నప్పుడు, నీకున్న దాంట్లో దేవుడు తృప్తికరంగా ఉన్నప్పుడు, దేవుడి యొక్క నువ్వు తృప్తికరంగా ఉన్నప్పుడు దేవుడు ఆ పంచం వచ్చి వేల మందికి పనిచేసే సామర్థ్యం కలుగు చేయగా ఎక్కడుందో ప్రత్యేకంగా అడుగు.
ఎక్కడి నుంచి ఆయన ప్రత్యేకమైన తేడా ఎక్కడి నుంచి? నీ ఉన్నదాన్ని దేవుడు దిగిస్తాడు. ఆమె లేదు కదా, ఉన్నదేదో దేవుడు ఉంది. ఉన్న సమయాన్ని దేవుడి దగ్గర పెట్టు, ఉన్న సామర్థ్యాన్ని దేవుడి దగ్గర పెట్టు, ఉన్న ఆర్థిక స్థితిగతులు దేవుడి దగ్గర పెట్టి దేవుడి కొరకు ఎదురు చూడు. 12 గంపలుగా మారిపోతుంది. అదే ఇవ్వాలనుకున్నా యాడ నుంచి దేవాలనుకున్నా ఏమని ఆయన అడిగింది, ఏమని లేకపోతే ఆయన నీకు ఇవ్వాలని తెలియదా? తెలుసా లేదా? నువ్వు ఇచ్చేది కోడి, ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేదేదో గొప్పే ఉంది. ఆయన కంటే ఇంత ప్రత్యేకత. నువ్వు ఇవ్వకపోయినా ఆయన ఇస్తాడు, కొంచెం ఇవ్వకపోయినా ఆయన చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఏ మనిషి నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరు పోరాడి వారికి ఇష్టం లేదు. దేవుడు ఏడ్చి నలిగిపోయి విసిగి వేసాగి తిరిగిపోయి జీవితాలు తనం సాధించడం ఏసైకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కనికర స్వరూపుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు. ఏసై కాలదిన మన మీద వాత్సల్యత పుట్టుకొని వస్తా ఉంటుంది. కాబట్టి నీ ఉన్న స్థితిలోనే నిన్ను గొప్ప చేయగలిగిన సమర్థుడు ఆయన. నీ దగ్గర ఏముంది? అదాను రైస్ దగ్గర కూర్చోం, మనం అది పక్కన పెట్టేస్తాం. నాకు లేదు, నేను సంబంధం ఉంటాను అని ఆలోచించినప్పుడు దేవుడు అంటాడు, మీరు ఇంకా పనికి మళ్ళారు, మీరు మూర్ఖులాగా, మీరు గుడ్డోడులాగా, మొమ్మలాగా ఉన్నారు, హృదయం లేని భాషణాలుగా ఉన్నారు. నా కార్యాలు అర్థం కావట్లేదు. మీరు చేసిన కార్యాలు మీకు లేవా? యథార్థంగా ఒప్పుకుందాం, మన జీవితాలు చేసే కార్యాలు చేయలేదా? సవన్ సక్కగా లేదు. చదువుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. వేసే కార్యం చేయలేదా? చేశాడా? ఎక్కడ నుంచి విస్తారంగా ఉండే తల్లి గర్భంలో నాటబడి మొదలుకొని ఈక్షణ వరకు ఆయన వాళ్ళని భయంకరంగా ఉన్నది. మరి ఎవరు మనం క్షేమంగా భయంకరంగా అనుకోవడానికి ఈ మాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు మనం తీసుకుంటున్నాం. నా దగ్గర లేదనుకుంటున్నాడు, నేను బలహీన అనుకుంటున్నాడు, నాకు సామర్థ్యం లేదనుకుంటున్నాను. కానీ దేవుడు మీ దగ్గర ఏముంది ఏమొచ్చు ఈ క్షణం దేవుడు నువ్వు ఎలా కనపడుతున్నావు ఆ కొంచెం ఆయన ముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, దేవుని ఎదుర్కొంటావు. ఈ కొంచెంలో దేవుడు నీ స్థితిని గమనించినప్పుడు ఈ కొంచెం ఆయనకు నచ్చితే చాలు. ఆ నచ్చిన వాడితో ఏం చేస్తాడు అంటే 12 గంపలు ఎత్తే వ్యక్తిగా ఆ నచ్చిన వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అంశం ఏంటంటే ఈ క్షణాన దేవుడు చెప్పే సమయం, దేవుడు చూసే సమయం, దేవుడు నీతో మాట్లాడాలనుకున్న సమయానికి నీ దగ్గర ఏ కొంచెమైన విశ్వాసం, ఏ కొంచెమైన పరిశుద్ధత, ఏ కొంచెమైన నీతి, ఏ కొంచెమైన భక్తి ఆయనని కనబడితే ఆ క్షణానికి 12 గంపలు ఎత్తుకున్నాడు. ఆమె అందుకోసం ఎప్పుడు నుంచి ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏ క్షణం కలిగిస్తాడు, ఎప్పుడు ఏసయ్య తిరిగి వస్తాడు మనకి. ఏ క్షణం వచ్చినా ఆ క్షణాన్ని హృదయం ఉపయోగించి వస్తాడు. ఏ క్షణానికి వచ్చినా ఆ క్షణాన్ని మనసుకు చూస్తాడు. ఏ క్షణం వచ్చినా నీ ప్రవర్తన చూస్తాడు, నీ ఆలోచన, తలంపులు, నీ వృత్తి, నీ జ్ఞానం, ఈ యొక్క ప్రవర్తన అంతా కూడా ఆయన చూస్తాడు. చూసినప్పుడు గమనించినప్పుడు ఆ క్షణాన్ని నచ్చితే చాలు, ఆ క్షణాన యేసయ్యకి ఇష్టమైతే చాలు, ఆ క్షణాన యేసయ్య నిన్ను మనసులో తీసుకుంటే చాలు. అట్టి వాడికి 12 గంపలు ఆశీర్వాదం. చూస్తుందా ఏమున్నాయి? కొంచెమే ఉంది. ఎన్ని ఉన్నాయి? 5, 2, 5, 2 అంటే 5 రెట్లు 2 సార్లు దేవుడి మాటలు పడుతుంది.
అంత గొప్ప కార్యం. మీకున్న సామర్థ్యంలో దేవునిలో మీ గతకాల స్మృతులన్నింటినీ దేవుని దగ్గర ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని స్తుతించిన వాడి గురించి అంటాడు. 17వ వచనంలో చదువుతున్నంత ముందు 17 అంటాడు చూడండి. అది లేవని ఎందుకు ఆలోచించుకుంటున్నారు? గ్రహింపలేదా? వివేచింపలేదా? ఇవాళ బాగా ఆలోచించాలి. మీరు చదవండి గట్టిగా. మీరు నేను అమరాలే చెప్పండి. భాషణాలు నలవాలి అని నేను కూడా ఎంత భయపడుతున్నాను. మళ్ళీ మీ హృదయం మౌనైపోతే అనుకుంటున్నారేమో. ఆయన చెప్పిందే ఏమన్నాడు? వాటి హృదయాన్ని తీసివేసి ఆయన లాయి ప్రభు అంటే తీసేస్తాను, మాంసం చేస్తాడు. నిన్ను ఒప్పుకుంటే మార్చేస్తాడమ్మా. మరి ఒప్పుకుంటే మార్చేస్తాడు. మారవాలి లేదా? మారవాలి లేదా? మరి ఒప్పుకోండి. ఒప్పుకుందామా? నేను కఠిన హృదయం గలవాడను. మీరు కలవాడని చెప్పాలి. కలవాడని అంటే మీరు అందరినీ కట్టిబడి మళ్ళీ సమయం చెప్పకండి. నా వైపు కఠినమని చూపించకండి. నేను అంత కఠినాత్మని అయితే కాదు. నేను కఠినమైన గలవాడు. నేను కన్నులుండి అబోధుని బుద్ధివాడిని, చెవులని నేను చెవిటివాడిని. నాకు జ్ఞాపకం రావాలి. కళ్ళు ఉన్నాయి నాకు, చెవులు ఉన్నాయి నాకు, హృదయం ఉంది నాకు. చచ్చిపోలేదు, బతికే ఉంది. జ్ఞాపక శక్తి ఉంది, బతికున్నానని. అందరూ బతికే ఉన్నారా? బతికే ఉన్నారా? మనకి చెప్పండి, బతుకున్నాను నన్ను కనీసం. బతుకున్నాము. దేవుడి మన మీద ఆలోచన. ఇది గుడ్డోడు, ఇది శివుడు, ఇది మూడు, ఇది రాళ్ళు. ఇది అర్థం కాదు కార్యాలు. ఈ జీవితంలో 12 గంటల ఆశీర్వాదం గంటలు కళ్ళు తెరిచి చూడాలి. శివులారా వినాలి, నూరారా మాట్లాడాలి, మనసు నిండా దేవుని ఆరాధించాలి. రైతులా 12 గంటల ఆశీర్వాదం మన దగ్గర ఉంది, బయట ఎక్కడ లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీకు కడక కొంచెమే మిగిలినా, కొంచెమై ఉన్న నీ పరిస్థితి దేవుడు పనినంతగా నేను మార్చాలి అంటే ఆ కొంచెం స్థితిలో దేవుని దగ్గర ఉన్నపడంగా నువ్వు చెవులు నింపే ఆయన మాటలు విను. ఆ కన్నార యేసుని చూడు, నోరార యేసుని గురించి మాట్లాడు. ఉదయం దేవుడు ధ్యానం చేయి. 12 గంటలు కాబట్టి ఇంకేం చేయాలని అది అంతకంటే ఎక్కువ కావాలి. 12 గంటలు కావాలి, 4 మంది చేసేసారు. ఎక్కడో 12 గంటలు కావాలంటే 4 మంది చేయాలా? లేదు, నా దగ్గర తప్పు లేవండి. ఏదైనా చేయాలని అప్పు తెచ్చింది. అప్పు తెమ్మని ఆయన చెప్పట్లా. అప్పు ఇచ్చేవాడు ఉంచుతానంట, కానీ నన్ను నేనేమో అప్పు చేస్తాను. ఆయన అప్పు 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 అని అప్పును స్థుతిస్తాను. దేవుడు ఏమంటాడు? నిన్ను అప్పు ఇచ్చినవాడు ఉంచుతా, అప్పు ఇచ్చినవాడు ఉంచుతా, అప్పు ఇచ్చినవాడు ఉంచుతా. అనేకులకి, ఒకటి కాదు, అనేకులకి. మరి 12 గంటలు అనేకులు వస్తారా లేదా? 5 గంటలు 12 గంటలు చేసిందా లేదా? 5 గంటలు వేసలేదు కానీ అది 5,000 మంది పోయినాయి, ఇంకా అనేక మంది పోయినాయి, మళ్ళా మిగిలినాయి. ఒక్క రొట్టె భర్తను దాచిపెట్టుకుని తిను, ఆకలి దాచిపెట్టు. ఆ మూట నడుము పెట్టాలి, సంచి తప్పు సంచి భద్రంగా మీరు అంత అలా వేసుకొని మనసు వేసుకొని పడతారు. అందులో దాచిపెట్టు. అది అంతే.
అవి ఎట్లా పోతాయి, ఆనందమైపోతాయి. ఏమన్నాడు ఆయన? అనేక జనములకు అప్పించువాడు యేసు ప్రభువు ఆ 12 మందికి పెట్టిందా, అందరికి పెట్టిందా? ఏమండి, కొన్ని యేసయ్య దగ్గర ఆ మనసు చూశారు, ఆయన దగ్గర వాళ్ళ మీద ఆ ప్రేమను చూసి, ఆ ప్రజల మీద దేవుని కనికరం ఉంది. ఆ ప్రజల్లో వాళ్ళ మనసు కొంచెం మనసును చూసేసి 12 గంటల ఆశీర్వాదం ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అంతటికి కారణం ఏంటంటే లేని దాని గురించి పరిగెత్తుకుంటాను, లేని దాని గురించి, చేయలేని దాని గురించి, చేతకాని దాని గురించి నేను చేయాలని నాకు ఉంది, నేను ఇవ్వాలని నాకు ఉంది, నేను ఇలా ఉండాలి అలా ఉంది, కానీ నా దగ్గర లేదని సొంత మాట చెప్పండి, అబద్ధాలని, మోసాలు, రేట్స్, వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనే కోరుకుంటుంది. ఇప్పుడు ఈ క్షణం దేవునికి ఇష్టమైన ఏం చేయాలి, ఏమి అని అన్నప్పుడు ఆయన దాన్ని గ్రహించినప్పుడు, దాన్ని ఆయన ఇష్టపడినప్పుడు వెంటనే అనేక మందికి పెట్టగా 12 ఆశీర్వాదాలు క్రైస్తవులు మనం ఉన్న దానిలో దేవునికి కనబడగలిగేటట్లు ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందులో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. నీతిమంతులు ఆకలి తీరా భోజనం చేయము, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. నీతిమంతులు కడుపు నిండా తింటారంట. ఇప్పుడు యేసు ప్రభు ముందు కూర్చున్నవారు, యేసు ప్రభు వాక్యాన్ని వింటున్నవారు, యేసు ప్రభు యందు మనసు పెట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నీతిమంతులుగా తెలుసబడిన వారు. అంటే వాళ్ళు కడుపాల తిన్నారు లేదా చెప్పండి, ఎవరు? ఎక్కడ తిన్నారు? స్వయంగా ఆయన చేతులతోనే ఆశీర్వదించి అందరికి పంచిపెట్టి తిన్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడే స్వయంగా తినగలిగినంత గొప్ప భక్తి పారవశ్యంలో దేవుని యందు నమ్మిక కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి వారు ఉన్నారు కనుక వారు వార్తలతో వెలుగుట నాకు ఇష్టం లేదు, నేను వారి మీద కనికరపడుతున్నాను. నీతిమంతుల మీద దేవుని కనికరం, యథార్థవంతుల మీద దేవుని దీవెన, భక్తి పరుల మీద దేవుని ఆశీర్వాదం. ఆ భక్తిగా, నీతిగా, యథార్థత ఆయనకు కనపడాలి. నీకు నాకు కనపడాల్సిన అవసరం ఉంటే, నా ముందు ఎవరు నీతిమంతులకు కనపడాల్సిన అవసరం లేదు. మీ ముందు నేను భక్తిలో ఉండాల్సిన కనపడాల్సిన అవసరం నాకు అసలే లేదు. నేను ఎవరి ముందు కనపడాలి? ఎవరికి నా భక్తి కనపడాలి? ఎవరికి నా యథార్థత కనపడాలి? ఎవరికి నా పరిశుద్ధత కనపడాలి? ఎవరికి నా క్రమమైన జీవితం కనపడాలి? నీకు అక్రమంగా కావచ్చు, నా దేవుడికి క్రమమైనది. నీ దగ్గర అది అన్యాయం అనిపించవచ్చు, నా ప్రభువుకి అది న్యాయమైనది. లోకమంతా ఒకటి కలిస్తే వేసే మరొకటి కలుస్తే ఈ లోక ప్రవర్తన అది యథార్థత అనుకుంటుంది, దీని విరుద్ధమైనది యథార్థమైన దేవుడు అంటాడు. కాబట్టి లోక ప్రవర్తన విరుద్ధమైనది దైవ ప్రవర్తన. లోక సంబంధమైనటువంటి నియమావళికి వ్యతిరేక బ్రతికేదే దైవత్వము. అది వారి యొక్క కడుపు కనుక తృప్తిగా ఉంటుంది. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. సదామనస్సు ఆలోచనాలు నీతిమంతుడు నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ప్రైజ్లో యేసయ్య ఎదుగుతున్నటువంటి వాడు అందరికి పడకుండా తినిపెట్టినాడు. పెట్టినా అది బాగా తిన్నాను, తృప్తిగా తిన్నాను. దేవానికి ఎందుకు ఆనందించాడు. వీళ్ళందరినీ యేసయ్య ఏమనుకుని ఉంటాడు? వీళ్ళందరి మీద యేసయ్యకి ఏమైనా మనసు కలిగి ఉంటుంది?
నీతిమంతులు ఆకలి దక్కుతూ ఉంటారు ఏసై కోసం. నీతిమంతులు ఏసై వరకు శ్రమ ఉంటారు. నీతిమంతులు ఏసై వరకు బాధలు ఉంటారు, ఇబ్బందులు ఉంటారు, కష్టాల్లో పడిన సైతం ఏసై వరకు పరిష్కారం. వారు ఆకలి మర్చిపోయారు, దానాన్ని మర్చిపోయి ఏసై వరకు పరిపూర్ణ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏసై వారికి ఎక్కడికి ఎక్కడికాడు పదవి ఉందా, దాని పదవి ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతులుగా యేసయ్య వచ్చే సమయానికి, యేసయ్య మెచ్చే సమయానికి, యేసయ్య ఆలోచనలకు వచ్చే సమయానికి ఒకవేళ అలా కనబడితే నీవు సంతృప్తికరంగా జీవిస్తావు. పదవులు లేని జీవితం. సో ఇప్పుడు మనకు అన్ని పదవులు, మనకు అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే. వాటిని బట్టి దేవుని దగ్గరికి వస్తుంది. యేసయ్య ఎదురు కూర్చున్న ప్రజలకి మనకి మధ్య ఎంత తేడా ఉంది? యేసయ్య ఎదురు కూర్చున్న ప్రజలకి మనకి ఎంత తేడా ఉంది? వాళ్ళు అన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గర కూర్చున్నారు, మనకి అన్నింటి కొరకు యేసయ్య దగ్గరికి వస్తుంది. మనకు అన్ని కావాలి, వాళ్ళకి యేసయ్య మాత్రమే కావాలి. మనకి అన్ని సుఖభోగాలు కావాలి, వాళ్ళకి యేసయ్య మాటలే కావాలి. యేసయ్య మాటలు కొరకు అన్ని మర్చిపోయి ఆఖరి రాకుండా దేవుని ఎదురు కూర్చున్న వాళ్ళని మార్చుకుంటారు. మన తృప్తి చెందక అన్ని విషయాలు కలవర పడుతుంది, కంగారు పడుతుంది. యేసయ్య దగ్గర కూర్చోాలి. ఎప్పటికీ మనం తృప్తి దొరకదు. దొరికింది ఎందుకంటే తృప్తి కావాలంటే ఆయన అతృప్తి చెందుతున్నటువంటి వారిని మామకార్యం దేవుడు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగితే హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు తెమ్మని చెప్పండి, తలపై ఆయన తెమ్మని చెప్పండి, ఇయ్యమని చెప్పండి. ఏం చెప్పంటాడు? మీ దగ్గర ఉందేమో ఇచ్చినప్పుడు. ఈ రోజున ఏ టీవీ పెట్టండి, ఏ సేవకుడు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఎందుకు తేవాలి? ఎందుకు వేసి తెమ్మంటాడా? తెమ్మంటాడా? ఇవ్వమంటాడా? మీ దగ్గర ఉన్న వేసే దగ్గర చూపించు. దానిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి చూడండి, ఈ కానుక లేదండి, ఆ కానుక లేదండి, ఇది తీస్తే వస్తుంది. నీ కానుకతో ఏం పడుతుంది? ఆయన యేసు ప్రభు మనుషులు తృప్తిపరచాలనుకుంటాడు, ఆకలి తీర్చాలనుకుంటాడు, ఆత్మీయతను వాడి జీవితంలో పెంచాలనుకుంటాడు. పెంచడానికి ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాను, ఎట్టగట్లేదు, ప్రణాళికలు ఏం చేస్తాను, ప్లాన్ చేయడం ఏం లేదు. ఆయన ఉన్నదాన్ని సమర్పించడం నేర్పుతున్నాడు. బలవంతులైన సమర్పణ, ఇబ్బంది లేకుండా సమర్పించడం, ఇష్టపూర్వకం. మీ దగ్గర ఏమున్నాయి? మా దగ్గర ఇంతే ఉన్నాయి. మన దగ్గర తీసుకోండి, నేను ఆశీర్వదిస్తాను. అనేక తృప్తిపరచబడుతున్నాను, అనేక తృప్తిపరచబడుతున్నాను. అది మాత్రం కాదు, మీరు మిగిలినది గంపలుగా తీసుకోండి. మీరు ఉన్న పడంగా దేవుడు మీ దగ్గరికి వస్తే, మీ మనసును చూస్తే, మీ పరిస్థితిని చూస్తే దేవుడికి కనికరం పుట్టేటట్టుగా ఉండగలుగుతుంది. ఆ టైంలో మీ దగ్గర ఏముందని, ఏం చేయగలవచ్చు, ఏం ఇవ్వగలవా, నువ్వు ఏం చేయగలవచ్చు. ఆ కొంచెం దేవుడు 12 గంటలుగా ఆశీర్వదిస్తాడు. సులువుగా లేదండి, వాటి కష్టంగా ఉందా, ఇక్కడ ఇబ్బంది ఉందా? 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 మొక్కులు మొక్కుకొని ఆ డబ్బులు తేలేక చర్చికి రాకుండా దొంగసాట్లు తిరిగి కనబడితే అన్నయ్యాలని అనుకుంటాడేమో. నేను 10,000 కానుక ఇస్తానన్నా, 2,000 ఇచ్చా, నేను ఇమ్మన్నాడు 10,000. ఇది 2,000 సామాన్లు, ఇది లేదా? ఎవడిమ్మన్నాడు నేను 10,000? 1,000 రూపాయలు ఇమ్మని చెప్పట్లేదు. మీ దగ్గర ఎంత ఉంది? 24 గంటల చర్చిలో
పని చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో పని కూడా ఉంది. చేసేదానికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆ పని ఈ పని చేస్తూ మా ఆయన ఇంటికి వస్తాడేమో, మా పిల్లలు వస్తారేమో, వాడికి తిండి ఎట్లా పని తయారు లేకపోతే పిల్లలు ఆకి కళ్ళంటిస్తారు, మనసంతా ఏడేముంటుంది. అది కాదు, ఇక్కడ నువ్వు గట్టిగా పని చేస్తాను దేవుని ఇష్టం. నువ్వు నీ స్థాయిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా, బాధపడకుండా సంతోషంగా నువ్వు చేసినప్పుడు, సంతోషంగా దేవుడు ఉన్నప్పుడు, సంతోషంగా నువ్వు ఇచ్చినప్పుడు దానిని పడిన నమ్మకాలుగా ఆయన తీసుకొస్తాడు. క్రైస్తవ ఏ బలవంతం పోకడం అనకూడదు. మనుషులు నడుచుకుంటే ఏమి చేయొద్దు, బాధపడి ఏం చేయదు. చూడండి, అక్కడ శిష్యులు సంతోషంగా ప్రభుత్వ ఎదుర్కొచ్చారు. దానికోసం అందరికి కావాలి కదా, అడవిలోకి పోయారా, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చారా, ప్రభావ నిందే ఉన్నాయి. చాలా చాలు, కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి ఆశీర్వదించి అక్కడేమో కృతజ్ఞతలు చెల్లించడం ఉంటుంది. ఏది 7 రొట్టెలు కొన్ని చేపల దగ్గరేమో కృతజ్ఞతలు చెల్లించుకుంది. ఇక్కడేమో దేవుడు ఏం చేశాడు, కళ్ళెత్తి ఆశీర్వాదించాను. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? చెప్పండి గట్టిగా. ఆకాశం వైపు చూస్తేనే వచ్చేది. ఆకాశం వైపు చూడాలి కదా, చూడాలంటే నువ్వు రావాలి కదా. రావాలంటే ఇక అన్ని ప్లాన్ చేసుకొని రాకు. ఇంటికి కింద పెట్టు, దానికి ఎంత పెట్టు, దీనికి ఎంత పెట్టు, ఇంత పెట్టు, వీళ్ళు వెళ్తుంది, ఎంతో సగం ఇస్తే మళ్ళీ రేపు పొద్దునకు అవసరం అక్కడ ఏడు పిలుచుకొని చేయడు. దేవుడు ఏదాన్ని బలవంతం చేయడు. ఆయన ఏం కోరుకుంటాడంటే నువ్వున్న స్థితిలో కోరుకుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ సామర్థ్యం కలిగి ఉన్నావు, ఆ కొంచెం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె కొంచెముగా వాడు సమృద్ధిగా అనుభవిస్తాడు. కొంచెమే ఇచ్చాడు, సమృద్ధిగా భోంచేశాడు. కొంచెమే 5 రొట్టెలే లెక్కలేనన్ని వేల రొట్టెలు మారుతుంది. కనుక నా ప్రియమైన దేవుడు ఈ క్షణం అనేది కోసం ఆయన నచ్చిన గుణం ఏది అని ఆలోచిస్తే, ఆయనకు నచ్చినట్టుగా నీ మనసులో కొంచెమైన స్థానం ఉంటే, ఆయన కొరకు నువ్వు చేసిన యథార్థవంతమైనటువంటి కార్యాలు, సహకారం, సహకారం నువ్వు ఎదురు చేసిందే నిశ్చయమైన ఆశీర్వదించడం ఖచ్చితంగా ఆశీర్వించబడుతుంది. ఏ స్థాయి ఆశీర్వించబడుతుంది? మీతో ఉన్న నీ వాళ్ళందరూ తృప్తిపరచబడిన తర్వాత మీ కొరకు 12 గంపలను మిగిలించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా 12 గంటల ఆశీర్వాదం, 12 గంటలు మిగిలిన. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ చిన్న ఫంక్షన్ చేయించినా ఎక్కువ వండిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 100 మంది లెక్కేసుకుంటే 150 మంది కూడా ఉంటాం. ఇంకొక 50 నేను కొంచెం ఎక్కువ అన్నట్టు చెప్తాను, ఇంకొంచెం ఏంటంటారు వాళ్ళు, అక్కడ ఇంకొంచెం ఏంటంటారు, కొద్దిగా చెప్తాడు. మనం చెప్పేదే కొద్దిగా ఎక్కువ, వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందంటే ఇంకా పెడతాం. హల్లెలూయా. అందుకే మనకి సమృద్ధి పెడుతుంది 10 మందికి, కానీ దేవుడు దాన్ని తీసి సమృద్ధిలో చూస్తుంది. అప్పుడు మన దేవుడు పెట్టాలి. ఏనాడైనా సరే దేవుడి దగ్గర వస్తుంది. దేవుడికి నచ్చిన, మెచ్చిన, ఇష్టమైన క్షణం నీ జీవితంలో ఏముందో దాన్ని కూడా ప్రయత్నం చేయండి. నా ప్రార్థనలో ఎప్పుడు నా వ్యక్తిగతంగా ప్రభువా నేను ప్రార్థన చేసినప్పుడు అంటే ఎప్పుడు అంటూ ఉంటాయి, ప్రభు దినానికి ఒకసారి నేను జ్ఞాపకం చేసి, ప్రభువా నా ఈ జీవితకాలం మొత్తం పనిచేయంతా కూడా ఒక్క క్షణమైనా నీకు నచ్చినది ఉన్నదా అని అడుగుతాను.
ఒక్క మాట అయినా నీకు నచ్చింది ఉన్నదా ప్రభు, ఒక్క క్షణమైనా నీకు నచ్చినట్టు నేను చేశాను, ఆ కొంచెం ఉంటే చాలు ప్రభు. చేసినంత నాకు జ్ఞాపకం, చేసిన దాని నాకు మనసు, ఎందుకంటే అది ఆ దేవునికి నచ్చాలి. అలా అడుగుతున్నానంటే అర్థం ఏంటి అంటే నచ్చేటట్టుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి నచ్చాలి, దేవుడు ఆయన మెచ్చాలి. దాని వరకు ఏ స్థితిలో ఉన్నో ఆ స్థితిని దేవుడికి చూపించడానికి, దేవుడికి కనబడేటట్టుగా, దేవుడికి వినపడేటట్టుగా, దేవుడికి సమీపపడేటట్టుగా ఎవరైతే ఆ స్థితిని గురించి ఆలోచిస్తారో అట్టి వారికి వాళ్ళందరికీ సంబంధి 12 గంటల దేవుడు వారికి కలుగుతుంది. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఎంత వస్తే ఎంత ఇస్తారు అని చెప్పేసి పిచ్చి పనులు చేయడం ఇక్కడే కాదు, ఏ పాస్టర్ చెప్పినా అది అబద్ధం, అది మోసం. దేవుడు అలా ఎక్కడ చెప్పాలి. సంతోషంతో ఎత్తుకోవడం బలమైన దేవుని చెప్పాలి, అది అడుగుకోవడం. ఇప్పుడు అందరూ అడుగుకున్నటువంటి ఎక్కువ మంది ఉన్నారు. అలా అడుక్కోవద్దండి, అడుక్కోవద్దు. ఏం చేయాలి? సంతోషం. శిష్యుల దగ్గర ఏముంది? కొంచెమే ఉంది. రొట్టె లెక్క మనం కొంచెమే. ఆ కొంచెం యేసయ్యకి నచ్చింది, ఆ కొంచెం దేవుడు ఇష్టపడ్డాడు. ఆ కొంచెం మనసుని, ఆ కొంచెం తలపుని, కొంచెం ఆలోచనని, కొంచెం ఉద్దేశాన్ని, కొంచెం వారిలో కలిగినటువంటి దైవికమైన భక్తి విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడ్డాడు కనుక వాళ్ళ దగ్గర నా కొంచెాన్ని ఆయన చేశాడు 12 గంటలుగా మార్చు. ఆ 12 గంటలు ఎవరు తీసుకెళ్ళుతారు? చదవని ఎవరికి ఇచ్చారు? నేను ముగిస్తున్నాను. ఆ 12 గంటలు ఎవరికి ఇచ్చారు? అర్థమవుతున్నాయండి. 12 గంటల ఆశీర్వాదం రావడానికి ఓట్లు ఏమైనా పెట్టారు? కసు 300 సంవత్సరాలు రాసిపెట్టి తీర్చారు. ఇచ్చారా అమ్మా? ఇచ్చారా? నెలలో చిట్టీలు ఏమైనా తెచ్చారా? వడ్డీలు ఏమైనా తెచ్చారా? అదే వారు వడ్డీలు ఏమైనా తెచ్చారా? ఏం చేయలేదు. కష్టం ఉందా? అక్కడ కష్టం ఉందా? కష్టం ఏం లేదు కదా. తప్పలా ఉందా అమ్మ? ఏంటి ఎంత సింపుల్. దేవుని కృపను అర్థం చేసుకోవడంలో ఒక మొదలైపోతుంది జనాలు. రూపాయి మీ రీతిగా ఉంది, దేవుని రీతిగా ఉంది. ఆశీర్వాదం ఇస్తే ఇచ్చేది కాదు నాయన. మీ స్థితిలో దేవునికి ఇష్టమైనట్టుగా చూపించగలుగుతుంది. దేవుడు ఎక్కడ కూడా నువ్వు ఇస్తే నేను ఇస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తే నీకు ఎంత ఇస్తా, లేకపోతే నా సంస్థకు నువ్వు మెంబర్షిప్ తీసుకో, యంగ్ పార్ట్నర్స్ ప్లాన్లో చేయు, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్రేయర్ పార్ట్నర్ ప్లాన్, యంగ్ పార్ట్నర్స్ ప్లాన్, పెళ్లి ప్లాన్, తద్దినాల ప్లాన్, ఇప్పుడు ఇంకా కొన్ని వచ్చినాయి. బర్త్డే ప్లాన్లు. ఆ బర్త్డే ప్లాన్ మెంబర్షిప్ తీసుకుంటేనేమో ప్రతి బర్త్డే కేక్ వచ్చింది, ఇನ್ನು చాక్లెట్ వాళ్ళ పేరే ఉంటుంది, ఆ సంస్థ ఆ చర్చ్ పేరు ఉంటుంది. చాక్లెట్ మీద కూడా పేరు లేపించమని తయారు చేస్తారు. ఇస్తారు తెచ్చి ప్లాన్ చేయకపోతే రోజు ఇచ్చే దేవుడి పిల్లలు తెచ్చే దానిలో నువ్వు వాళ్ళకి ఇయ్యలేవా? అది ఇంకా గొప్ప కదా, అదా కదా? అందుకే నేను ఎప్పుడు ఇవ్వని వాడిని దేవుని కనికరంతో నా చేతికి వచ్చిన దానిలో నుంచి నేను మొదట ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాను. దాన్ని దేవుని కొరకు వాడడానికి ప్రయత్నం చేస్తాను. నేను వాడుతున్నప్పుడు నాతో పాటు మనసు కలిగి సామర్థ్యం ఉన్నవాడు, చాతనైన వాడు, ఇష్టం ఉన్నవాడు కొంతమంది కలుపుతాను. ఎవ్వరికి బలం ఉన్నవాడు. ఇందులో దేవుని నిబంధన పెరుగుతూనే ఉండగా ఉండటానికి అవకాశం లేదు. సచ్చినవాడ ప్లాన్ ఉంది. మళ్ళా సచ్చినవాడు కూడా ప్లాన్ ఉంది, తెలుసా మీకు? తెలుసుకోండి. బయట ఉంది. వాళ్ళు రాగానే వాళ్ళ ఇంటికి ఒక కామన్ బాక్స్ వస్తుంది, సమాధి పెట్టాయి.
సమాజ కార్యక్రమం మొత్తం అయ్యేంత వరకు వాళ్ళే చూసుకుంటారు. మెంబర్షిప్ ఉంటేనే మనం సమాజం చేసేది. పెట్టేవాళ్ళే, పాటలు పడేది వాళ్ళే, తినాలి గినాలి అన్ని వాళ్ళే చేస్తారు. మెంబర్షిప్ ఉంటేనే పేదవాడు మెంబర్షిప్ తీసుకునేది. మన పరిస్థితి ఏంటి? రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు చేసుకెళ్తారా? కాదు కదా. ఇలాగా దేవుడిని వ్యాపారంగా చేసుకుంటున్నటువంటి, వ్యాపార స్థలంగా మారుతున్నటువంటి వాళ్ళకి సిగ్గులేని మనం కూడా, ఎందుకంటే వాటిని బాగా ఎంకరేజ్ చేస్తాం, స్పాన్సర్ చేయాలి, మెంబర్షిప్లు కడతాం. యథార్థమైనటువంటి ఎవరిని వెంబడించడం. అక్కడ ఏదో బెల్లం ఉంది, ఆడికే పోతారు. అరే నాయన ఒరిజినల్ బెల్లం కాదు, కల్తీ బెల్లం అని. ఆడేదో తేనె ఉందంట, తేనె కాదు, బెల్లం కలిపి తేనెది. యోహాను గారు పుట్టుతూ విన్నాడు, నా జీవకి మహామధురమైన దేవుని పని, దేవుని మాట, దేవుని జీవం. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టాడు. దేవుడు కొంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి. దానికోసం అమలు చేయలేదు. ఎక్కడ మెంబర్షిప్లు కట్టడం తెలియదు. మీరు దరిద్రులు కాకండి, నాశించిపోతారు. జాగ్రత్త. నీకు గుండెలో పుట్టింది, నీకు దేవుడు ఇచ్చిన నమ్మకం వచ్చింది. దేవుడికి నేను నమ్మకస్తురాలుగా ఉండాలా, నమ్మకమైన వాడికి ఉండాలా, దేవుడికి లోబడి ఉండాలంటావా? ఓ మనసులో నుంచి తీసుకుపోయి ఎవరికి తెలియకుండా దేవుడికి ఇచ్చేసినాడు. ఎవరికి చెప్పొద్దు, ఎవరికి లేదు. అందుకని మన చర్చలో కవర్లు పెట్టండి, పేర్లు ఎవరికి రాస్తే తీరుతాను చెప్పినట్టు పండుగప్పుడు రాసినోడికి వచ్చినాయి చెప్పండి, మెంబర్షిప్ రేట్లోకి వచ్చినాయి. నువ్వు అరే బాబు మీరందరూ రొట్టెలు తెచ్చిస్తే మీరు రొట్టె సగం తెచ్చిస్తా, సగం తీసుకెళ్తాను చెప్పిన ఆయన. పోనీ మీ దగ్గర ఏముంది ఆయన కూర్చున్నాడు, మీ దగ్గర అని చెప్పిండా వాక్యం వింటున్నాడు అందరికి. రే ఇప్పుడు టైం అయింది, తిరిగి టైం అవుతుంది, మీ దగ్గర ఏదో ఉన్నాయి మొత్తం తీసుకురండి అని చెప్పి 2 రొట్టెలు ఉంటాయి, అది తీసుకుంటే వాటి మీకు ఇచ్చి ఒకటి నాకు ఇలేదు కదా. ఇప్పుడు అది ఏం జరుగుతుంది? ఏ కదా అందులో ఎప్పటికీ ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆశీర్వాదం ఉందంటే మనసు నిండా హృదయానికి నచ్చినట్లుగా, హృదయంలో మనం మెచ్చుకున్నట్టుగా, హృదయంలో సంతృప్తి పరచబడినట్టుగా, హృదయానందంతో, సంతోషంతో, కృతజ్ఞతలతో ప్రభు దగ్గరగా ఏ కొంచెం మనం ఏం చేసినా సరే దాన్ని దేవుడు పరిణామాలుగా ఆశీర్వదిస్తాడు. అమ్మాయి ఏ నిబంధన లేవు, ఏ రూల్స్ లేవు. ఇప్పుడన్నీ సంపాదించుకునే నిబంధనలు వచ్చినాయి. మెంబర్షిప్లు సచ్చినోడికి, పుట్టినోడికి, వచ్చినోడికి, పోయినోడికి, దిక్కుమాల మెంబర్లందరూ మెంబర్షిప్లు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా మా జీతాలు ఎంత వస్తున్నాయి, ఇంత లక్ష్యం పెట్టి మెంబర్షిప్ తీసుకుంటారు. ఎందుకు కానీ నరకానికి పోతారు. నరకప్పుడు ఏదైతారో దేవుడు అన్నింటినీ లక్ష్యం పెట్టాడు. మీ దగ్గర ఏముంది? నా దగ్గర ₹1 ఉంది, చాలు, దాన్ని దీవిస్తాను. ప్రభు ఒక ముద్దు పెట్టగలను, పెట్టు, ఆ ఒక్క ముద్దునే దీవిస్తాను. ఒక జత బట్టలు ఇవ్వగలను ప్రభు, అయ్యో వాటిని దీవిస్తాను. కొంచెం మాట మాత్రమే సాయగలం చేయగలను ప్రభు, చెయ్య మాట సాయం చేయి, దానిలో వారి జీవితాన్ని మార్చేస్తాను. ప్రభా కొంచెం దూరం నేను వాడిని నడిపించు, వాటి గమ్యాన్ని నేను చూపిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెమే 12 ఆశీర్వదించింది. అది కొద్దిగా ఉంది. నేను వాటి కొరకు పరిగెత్తానండి. అందులో అన్నారా చేయలేదని బాగుపడేది ఉందా? ఎవరేదైనా నొచ్చుకునేది ఉందా? ఏమీ లేదు. నువ్వు ఏం చేసినా, మాట చెప్పినా, పని చేసినా, దేవుడి మందిరంలో ఉన్నా, దేవుడి మందిరంలోకి వచ్చినా, ఆ మందిరంలో ఏ దానిలో పాల్గొన్నా, ఆనందించినా, ముద్ద పెట్టినా, నటలించినా, ఏమి ఇచ్చినా, నీకున్న దానిలోనే నువ్వు తృప్తిపరచబడి నువ్వు తృప్తి చెంది ఇవ్వగలిగి ఉన్నావు. నువ్వు తృప్తి చెంది చేయగలిగి ఉన్నావు. నువ్వు తృప్తి చెంది అందులో పాల్గొన్నప్పుడు నీ తృప్తిని దేవుడు సంతృప్తి
మీ స్థితిలో దేవునికి సమర్పించుకోవడం లేదు. దీనికేం రూల్స్ లేవు, ఏ కండిషన్ లేవు, ఏం లేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఏముంది అని ప్రభువు, మీ దగ్గర ఏం విశ్వాసం ఉంది, మీ దగ్గర ఎంత నమ్మిక ఉంది, ఎంత విశ్వాసం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆప్యాయత ఉంది, ఎంత ఆదరణ ఉంది, ఎంత కనికరం నీకుంది, ఎంత దయ నీకుంది, ఎంత సంపూర్ణమైన సాయం చేసే గుణం ఉంది నీకు. ఆ కొంచెం ఉన్నదాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఉన్న స్థితిలో నేను గొప్ప చేస్తాను. ఆ కొంచెం మనసు నాకు నచ్చిస్తాను, ఆ కొంచెం మనం నాకు ఇష్టమైతే చాలు, ఆ కొంచెం ప్రవర్తన నాకు ఇష్టమైతే చాలు. మా సమృద్ధిగా ఆశీర్వదిస్తాను. బయటలో హల్లెలూయా. ప్రతిరోజు ఆలోచించి ఈరోజు దేవుడికి కొంచెమైనా నేను నమ్మకంగా ఉండగలిగాను, కొంచెమైనా దేవుడికి ఇష్టంగా ఉండగలిగాను, కొంచెమైనా దేవుడిని నచ్చింది నేను చేయగలిగాను, కొంచెమైనా. ఈ ప్రశ్న నేను జీవితంలో ఎప్పుడు వేసుకుంటున్నాను. ప్రభా, పొద్దున్న సాయంకాలం కొంచెమన్నా ఈరోజు నేను నమ్మగలిగి ఉన్నాను, కొంచెమైనా నేను విప్పించగలిగానా, కొంచెమైనా నీ దగ్గర ఎలా నా గుణం కనపడిందా, కొంచెమైనా నీకు సంతోషం నా వర్ణం కలిగిందా అనే ప్రశ్న దేవునికి వేచి చూడండి. దేవుడికి నీ మీద కొద్దిగా నమ్మకం కలిగిందను, ఆ కొంచెం నమ్మకం కలిగితే నా బిడ్డ దేవుని బిడ్డ గొప్పగా ఆశ్రయించుకోవాలి. ఎంత పండుగ ఉంటాయి నీ వాళ్ళందరూ కూడా సమృద్ధి కావాలి, సంపూర్ణత కావాలి, పరిపూర్ణత కావాలి. నీకు దేవుడి కృపలో నువ్వు సర్వశక్తి సంపూర్ణతను నడిపించబడాలంటే ఆయన వచ్చినప్పుడు, ఆయన ఆలోచించినప్పుడు దృష్టిగా నా చేతి దగ్గర ఉంటే చాలని. తాయిలాలు ఇచ్చి లేకపోతే అది ఏమంటారు, దేవునికి అది ఇస్తే వస్తుంది చెప్పడం. ఎందుకంటే దేవుడు తెలుసుకోవడం మళ్ళీ అంటాడు, నేను నేను నలుగురు లక్ష్య పెట్టిన వాడు, నేను మనసు తీసుకునేవాడు. మనం ఏదో ఏదో ముందుకొని ప్రయత్నం చేయకూడదు. ఇవ్వకుండా దేవుడి వాళ్ళని మనం నువ్వు చేయకుండా దేవుడు చేయాలని చేయగలిగిన మనసు కలిగిన వాడు. కానీ దేవుడు ఆలోచించిన ఆయన ఆలోచన మనం ఉండగలిగితే చాలా గొప్ప దేవులని ఇంటి తిరుగుతున్నాను, పరిణతుల దేవులని ఇంటికి వచ్చును కాదు. ఈ వాళ్ళందరూ సంపర్చబడి దీని కొరకై నీ మనసు దేవుడికి నచ్చును కాదు, నచ్చేటట్టుగా నువ్వు మార్చుకున్నాను కాదు, నచ్చేటట్టుగా నీ తలంపులు మారును కాదు, నచ్చేటప్పుడు నీ ఆలోచన మారును కాదు, నచ్చేటప్పుడు ప్రవర్తన మారును కాదు, నచ్చేటప్పుడు నీ నడవడిక మారును కాదు, నచ్చినట్టుగా నీ హృదయం చేసే కనబడను కొరకు నువ్వు మార్చుకున్నాను కాదు. పరిశుద్ధుడైన మహిమారూపుడైన యేసుక్రీస్తు నామములో వేల మందిని జీవించడానికి ఆశీర్వదించడానికి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మీకు నచ్చిన కొంచెం మనసు మన దగ్గర సాధించారు. వేల మందికి ఆశీర్వాదకరంగా మేము మారడానికి ఇష్టమైన ప్రవర్తన మన దగ్గర తెలుసుకోవాలి. తెలుసుకున్నది, ఇష్టపడినది, మీకు మా మీద ఆంక్ష కలిగినటువంటి గుణాలు, లక్షణాలు మార్చుకుంటారు. కొంచెమైన కనబడి మా బ్రతుకులు మారిపోతాయి, గొప్ప చేయబడతాయి, కనపరచబడతాయి, ఉన్నతంగా మారుతాయి. ఆయన నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర కేవలం కొద్ది మాత్రమే ఉందని వాడు చెప్తున్నాడు. ఆ కొంచెం తీసుకున్నాడు. మీరు కొంచెం మనస్ఫూర్తిగా నాకు తెచ్చారు కనుక, నా దగ్గర తెచ్చారు కనుక మిమ్మల్ని బట్టి నా తండ్రికి ప్రార్థిస్తాను. ఆ కొంచెం నేను ఆశీర్వదిస్తాను, ఆ కొంచెం యథార్థతను ఆశీర్వదిస్తాను, ఆ కొంచెం నమ్మికను ఆశీర్వదిస్తాను, కొంచెం పరిశుద్ధతను ఆశీర్వదిస్తాను, కొంచెం మనసు నేను ఆశీర్వదిస్తాను. అది సమృద్ధిగా మారి అందరూ గుర్తుపరచబడి అనేకులు పంచినట్టుగా 12 గంపలు దీవెనకరంగా ఆ మార్చగలిగిన స్థితి మన జీవితంలో చేస్తారని అంటున్నాను.
ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ కూడా ఉన్నతంగా మా స్థితి మీ దగ్గర ఎలా ఉందో పరీక్షించుకోవడానికి సహాయం చేయవచ్చు. ఈ క్షణంలో వచ్చి మా ముందు నిలబడినప్పుడు మాలో నీకు నచ్చే గుణం, మాలో నీకు నచ్చే మనస్సు, మాలో నీకు నచ్చే తలం, మాలో నీకు నచ్చే ఆలోచన, మాలో నీకు నచ్చే అయ్యా ప్రవర్తన కొంచెం కనబడినా చాలా నీకు కారణం మా బ్రతుకు గొప్ప చేయడం జీవితంలో వస్తాయి. అటు నుంచి భయపడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ సమాధానం కలుగుతుంది.